అన్న దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, మరి ప్రేమించే దేవుడు శ్రమను ఎందుకు అనుమతిస్తున్నాడు? హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అని రాయబడి ఉంది. యేసుక్రీస్తుల వారు సాక్షాత్తు దేవుని కుమారుడైనప్పటికీ కూడా, ఆయనలో ఇసుమంతైన పాపం లేనప్పటికీ కూడా, ఆయన జీవితంలో అనుమతించబడిన శ్రమల చేత ఆయన విధేయతను నేర్చుకున్నారంట. మరి అనేకమైన పాపాలు చేసిన మనమే పాటివారం. ఆ విషయం కాస్త పక్కన పెట్టండి. మన పిల్లల్ని ఫీజులు కట్టి మరీ స్కూలుకు పంపించి ఉపాధ్యాయులు వారిని దండించినా అది వారికి మేలు చేసినట్లుగానే ఎందుకు భావిస్తాం? ఎందుకంటే ఉపాధ్యాయుల దండన వారిని చంపేది కానీ వాళ్ళని క్రమశిక్షణలో పెడుతుంది, వారి జీవితాలను సరిచేస్తుంది. అలాగే దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితి కూడా మనల్ని సరిచేయటానికి, సత్య మార్గంలో నిత్య జీవార్థమైన అర్హతలోనికి మనల్ని నడిపించటానికి దోహదపడుతుంది.